నమస్తే మా అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కాలేజ్ లో మా అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ వాళ్ళందరినీ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్ళారు. కరెక్ట్ గా మార్నింగ్ 8:30 అయితే కాలేజ్ దగ్గరకు వచ్చేసారు. టోటల్ మా క్లాస్ లో వచ్చేసి 50 మెంబర్స్ ఉంటారు, కానీ ఈ రోజు మాత్రం 20 మెంబర్స్ వచ్చారు. అందుకే మమ్మల్ని కూడా పెద్ద బస్ లో నుంచి మినీ బస్ లో షిఫ్ట్ చేశారు. 9:30 అయితే కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది కొత్త బస్ అనుకుంటా, కవర్లు కూడా తీయలేదు. ఇంకా ఈ బస్ లో ఏసీ కూడా ఉంది. ఫోన్ హీట్ ఎక్కిందని చెప్పి ఫోన్ తీసి ఏసీ దగ్గర పెడుతున్నాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు మా కాలేజ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 1.5 hours అయితే పడుతుంది. ఇక్కడ ఫైనల్లీ 1.5 hours జర్నీ తర్వాత ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. వచ్చిన వెంటనే అందరినీ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఏమైనా చెప్తారేమో అనుకున్నా, కానీ ఏం చెప్పకుండా పేర్లు అడిగి పంపించినారు. అక్కడ నుంచి ఏదో ల్యాబ్ లోకి తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నవన్నీ వేరు వేరు రకాల సీట్స్ అన్నమాట. కింద పేర్లు కూడా ఉన్నాయి, ఓపిక ఉంటే చదువుకోండి. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వేరే ల్యాబ్ కి తీసుకెళ్లారు. మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు తిరుగుతూనే ఉన్నాం. కొంచెం కూడా గ్యాప్ లేదన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని ల్యాబ్స్ కవర్ చేసాం. ప్రతి ల్యాబ్ లో ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉన్న వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్కడ కూర్చోడానికి చైర్లు కూడా లేవు. మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు నుంచోనే ఉన్నాం. ఆఫ్టర్నూన్ 2 o'clock అందరినీ వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చోమన్నారు. ఎందుకని వెళ్ళి చూస్తే అక్కడ అందరికి ఏవో ఇస్తున్నారు. అందులో ఏమున్నాయని చూస్తే ఒక లడ్డు సమోసా ఉంది. 4 hours నుంచి అటు ఇటు తిప్పి చివరికి ఏదో ఒక సమోసా చేతిలో పెట్టినారు. అది తినేసి మళ్ళీ కాలేజ్ కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock కి కాలేజ్ కి రీచ్ అయిపోయాం. ఈ వీడియో ఇంకింతే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్.